A24 న్యూస్. మన్సూరాబాద్ డివిజన్లోని షిరిడి సాయినగర్ కాలనీ వీరన్నగుట్టలో రోడ్డు మరియు ఓపెన్ జిమ్ శంకుస్థాపన చుట్టూ వివాదం చెలరేగింది. మార్చి 12, 2025న ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కార్పొరేటర్ శ్రీ కొప్ర నరసింహారెడ్డి మళ్ళీ అదే రోడ్డు ఓపెన్ జిమ్ సెంటర్కు శంకుస్థాపన చేయడం గందరగోళానికి దారితీసింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జకిడి రఘువీర్ రెడ్డి, పోచబోయిన జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, అనిల్ కుమార్లకు కార్పొరేట్ అనుచరుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మాటల తూటాలు బూతుల యుద్ధానికి దారితీసి చివరకు ఘర్షణ స్థాయికి చేరుకుంది. స్థితి అదుపు తప్పకుండా ఉండడంతో హయత్ నగర్ సిఐ నాగరాజు హస్తక్షేపం చేసి గొడవలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపన చేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో ఈ వివాదంపై అధికారుల నుండి అధికారిక వివరణ రావాల్సి ఉంది. హయత్ నగర్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి గలీజ్గా తిట్టుకుంటూ ఆ వాళ్ళని తీసుకుపోయి ఆపరేషన్ అరెస్ట్ చేసి తొక్కి తిరిగి తీసుకొచ్చారు. గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మేము నిరసన వ్యక్తం చేసుకుని వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి చెప్పడం, అది సాఫీగా జరగడం. మళ్ళీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని, మరి రఘువీర్ అనుకుని లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళని కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది, కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఇప్పుడు కూడా చేయలేదు. ఈ పర్యవసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరిని కూడా మేము స్పేర్ చేయం. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కష్టం వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉండడం వల్ల వాళ్ళు సహాయం చేస్తారు. ఇద్దరికి ఏంటంటే బాబు సుధీర్ రెడ్డి కార్యకర్తలను ఏ విధంగానే ఇబ్బంది పెట్టాలి. కానీ మీ ఇద్దరు ఒక్కటైనా, మీకు ఇంకా వేరే పార్టీ తోడైనా ఎవరిని బీఆర్ఎస్ కార్యకర్తల్ని మీరు ఏమీ చేయలేరు. మేమందరం కలిసి వస్తే మీరు ఎక్కడ కొట్టుకపోతారని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నా. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ టైం ఇటువంటి చిల్లర పనులు మళ్ళీ చేస్తే ఇదే వాళ్ళకి అది చెప్తున్నా. ఎవరైతే ఈరోజు చిల్లర పనులు చేసిందో వాళ్ళకు నేను చెప్పదలుచుకున్న ఆ పార్టీ నాయకులకు, ఈ చిల్లర పనులు నెక్స్ట్ టైం చేస్తే ఎల్లవేళలా 24 గంటలు మీ పక్కకు పోలీసు వాళ్ళు ఉండరు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారు మా డివిజన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోకి శంకుస్థాపన జరిగింది. అదే కార్యక్రమాన్ని కార్పొరేటర్ గారిని కూడా ఇస్తే కాలనీవాసులు కూడా ఇన్వైట్ చేస్తే దాన్ని తీరా కార్యక్రమానికి నేను రావటం లేదని చెప్పేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు దానికి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం జరిగింది. శాంతియుతంగా అందరూ కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటారు. ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ ఇస్తూ ఎమ్మెల్యే గారికి డివిజన్ నాయకుల గారికి ఛాలెంజ్ ఇస్తూ రెచ్చగొడుతూ కార్యకర్తలు రెచ్చగొడుతూ ఈరోజు మళ్ళీ ఆయన అదే శంకుస్థాపనకి మళ్ళీ శంకుస్థాపన చేయడం వచ్చిన విషయంలో మేము పోయి మా ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎల్బీనగర్లో మన్సూరాబాద్ డివిజన్, ఎల్బీనగర్లో సరస్వతి నగర్లో ప్రొటెస్ట్ చేసి ఎల్బీనగర్ లిమిట్స్లోకి వస్తుంది. వినోద్ సిఏ గారు వచ్చి శాంతియుతంగా మేము కూర్చున్నాము. అక్కడ ధర్నాగా మా నిరసన వ్యక్తం. అక్కడ జరిగిన గొడవ మళ్ళీ హయత్ నగర్ లిమిట్స్లో వీరన్న గుట్టకు వచ్చిన 20 నిమిషాలకి పోలీసు వాళ్ళు అందరు గ్యాదర్ అయ్యి రావడమే సిఏ గారు, రంగోడకలారా మీకు ఏం పని ఇక్కడ బోసిడీకే, నేను ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అంటే మీకు చెప్పాలారా, బోసిడీకే మీకు చెప్పాలారా సార్. లేదు సార్ మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మేము ఇక్కడ నిరసన తెలపడానుకున్నాము, లేకపోతే మా ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరికాయ కొడతారు, వచ్చిన వరకు వెయిట్ చేస్తామంటే ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే గారు నాకు చెప్పొస్తారు, నాకు చెప్పకుండా వస్తారా హైదరాబాద్కి అని ఆయన
సిఐ గారు ఇంకా చెప్పరాని బూతులు, కాళ్ళ మీద తన్నుడు, గుద్దుడు, అసలు మేము ఏదో తప్పు పని చేసిన, దొంగతనం చేసిన విధంగా ఆయన బిహేవ్ చేయడం, మేము శాంతియుతంగా చేసుకున్న దాన్ని మమ్మల్ని కొట్టి ఈ విధంగా చేశారు. ఇది పరిస్థితి. రక్తాలు వచ్చేటట్టు ఈ ఏరి యూజ్ చేసాడు. ఇదంతా మెడలు పట్టి గుంజడము. మేము పోయింది శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యి మా దగ్గర ఈ విధంగా టీఆర్ఎస్ వాళ్ళని అణిచివేస్తారు. సిచ్యువేషన్ కూడా కాదు. కామనే ఉన్నారు. కామన్ ఉందని వస్తుంది చూసి పెడితే అవతల సీఏ గారు తెచ్చుకుంటారు. పంపించేసి సీఏ కంటే మీరు చేయడం తప్పు. మాట్లాడి చేయడారు. అవును మీరు ప్రొడ్యూస్ చేస్తారా ఇంకోటి అని మమ్మల్ని వెళ్ళ కోసం ప్రోగ్రామ్ చేసి వాళ్ళని అయిపోయిందా రావుడే కొట్టుడు